బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ. ఈరోజు మంథని అంబేద్కర్ చౌక్ లోపట భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఈరోజు తాడ్చేల్లో ఉన్నటువంటి యొక్క బొగ్గు గనులు ఫేజ్ 2ను సింగరేణి గనులకు ఇచ్చి 40-50 సంవత్సరాల వరకు ఉపయోగపడే నాణ్యమైనటువంటి యొక్క బొగ్గు ఈ ప్రాంతం లోపల ఉత్పత్తి జరుగుతున్నది. దీనివల్ల నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి యొక్క ఆలోచనతోటి తెలంగాణలోని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు 1500 మందికి ఉపాధి కలుస్తుంది. అదే కాకుండా ఈ రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల యొక్క ఆదాయాన్ని సమకూర్చి పెట్టిండు ఇవాళ నరేంద్ర మోడీ. ఈ దేశం లోపల ఎక్కడ కూడా ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి అభివృద్ధి పరిచే కొరకు ఇటువంటి కార్యక్రమాలు చేయలే. ఇవాళ మన ప్రాంతానికి నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక సేవను గుర్తించి ఇప్పటికైనా ఈ మంథని నియోజకవర్గ ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటూ, అట్లే కాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు, మేము ఎంత చేస్తున్నాం తెలంగాణకు, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తుంటే మీరు ఏమి ఇస్తలేరని బదనాం చేస్తారు అని అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి లబ్ధి జరుగుతలేదు, ఏమి ఇస్తలేరని చెప్తారు. దానికి నిదర్శనమే ఇవాళ తాడ్చెల్ల బొగ్గు యొక్క ఫేజ్ 2. ఇప్పటికైనా గుర్తించి ఈ ప్రాంత ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులం, మా మండల సోదరులం అందరం కలిసి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏంటంటే 2001 వరకు సింగరేణిలో 105,000 ఉద్యోగాలుంటే 2015 వరకు అది 40,000కు పడిపోయింది. ఎందుకంటే 2001లో ఇదే సింగరేణి కంపెనీకే ఏ విధంగా అయితే మైన్స్ పడిపోయినాయో అదే విధంగా కార్మికుల సంఖ్యను కూడా తగ్గించుకుంటూ రావడం జరిగింది. కానీ రాను రాను సింగరేణిలో వస్తున్నటువంటి ఈ కంపెనీల సంఖ్య తరుగుదలను నివారించాలంటే, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భద్రతను కాపాడాలంటే, వారి యొక్క జీవితాలను కాపాడాలంటే వీళ్ళు ప్రతిసారి వేలంపాట వేసి ఎవరైతే ఎక్కువ వేలంపాట పాడతారో ఆ కంపెనీలకు ఈ గనులను గుత్తాధిపత్యంగా అప్పగించడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగుల భద్రత రీత్యా ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యోగులను కాపాడాలని, వారి యొక్క సంస్థను కాపాడాలని, వారి యొక్క కుటుంబాలను కిషన్ రెడ్డి గారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది.